మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ వాకాడు మండలంలోని నాగరాజుపట్నం వద్ద పోర్టు ఏర్పాటు అయితే 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతమోహన్ తెలిపారు. వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్ నందు శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యలపై నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు వేలాది మంది ఉన్నారన్నారు. 12 సంవత్సరాల క్రిందట కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం దుగరాజపట్నం పోస్టులను మంజూరు చేయడం జరిగిందన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటి గురించి పట్టించుకోలేదన్నారు. నిరుద్యోగ సమస్యలు రోజురోజుకి అధికమవుతున్నాయన్నారు. ఈరోజు వాకాడు నడిబొడ్డులో అశోక్ స్తూపం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. కారణం నిరుద్యోగం. ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు బీకామ్లు, బీటెక్లు, ఎంటెక్లు, బిఏలు పాస్ అయిన వాళ్ళు వేల మంది ఉన్నారు. మరి ఇంజనీర్లు డ్రైవర్లుగా మారుతున్నారు. మరి కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు నిరుద్యోగులు. ప్రతి ఇంటిలో ఒక నిరుద్యోగి ఉన్నాడు, ఇంకొక దగ్గర 2 ఉన్నారు. ఈ పరిస్థితులు ముందుగానే కాంగ్రెస్ పార్టీ ఊహించి 12 సంవత్సరాల నాడు దుగరాజపట్టణ ఓడ రేవును శాంక్షన్ చేయడం జరిగింది. దుగరాజపట్టణ ఓడ రేవును శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఏంటి దుగరాజపట్టణం అంటే చాలా మందికి తెలీదు, కొంతమందికే తెలుసు. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఓడ రేవు. ఈరోజు మద్రాసు పట్టణం బాగా ఉంది అని అంటే కేవలం పోర్టు వల్ల, విశాఖపట్నం బాగా ఉంది అని అంటే పోర్టు వల్ల. ఆలోచించి దుగరాజపట్టణ ఓడ రేవును మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వాలు నేను తీసుకురావడం జరిగింది 12 సంవత్సరాల నాడు. పార్లమెంట్లో కూడా చట్టం చేయించాం, విభజన చట్టంలో పెట్టాం, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. వేసిన తర్వాత దీనివల్ల లాభం ఏంటి? 1,00,000 మంది ఎస్సీలు, ఎస్టీలు లక్షాధికారులు అవుతారు, లక్షలకు అధికారులు అవుతారు ఈ పోర్టు వల్ల. మరి 1,00,000 మంది రైతులు కోటీశ్వరులు అవుతారు ఈ పోర్టు వల్ల. 1,00,000 మందికి ఉద్యోగాలు. ఎటువంటి ఉద్యోగాలు? మరి చిమ్మే ఉద్యోగం, తుమ్మే ఉద్యోగాలు కాదు, సూటు బూటు వేసుకునేటువంటి